తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను డాక్టర్ గోవర్ధన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. అయితే ఈ వైరస్ అనేది ఒక దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుందన్నమాట. ఈ దోమని ఏడిస్ ఈజిప్టై అని అంటారు. దీన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. అయితే ఈ దోమ ఎక్కువగా ఇది డే టైమ్ బైటింగ్ మస్కిటో అనమాట. ఇది డే టైమ్ ఎక్కువగా కుడుతుంటుంది ఇది. అయితే ఈ దోమ అనేది ఈ నీరు నిల్వ ఉంచిన ప్రదేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమ లార్వా అది ప్రొడ్యూస్ చేసి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఫ్రెష్ వాటర్ కలెక్షన్స్లో ఎక్కువగా పెరుగుతుంటుందన్నమాట. సో మన పరిసరాల్లో ఉండే డొమెస్టిక్ వాటర్ పౌండ్స్ కానీ ఈవెన్ కొద్ది చిన్న చిన్న ఒక 10 ml 20 ml వాటర్ ఉన్న ప్రదేశంలో కూడా ఈ దోమ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే ఫ్లవర్ వ్యాజెస్లో ఉండే వాటర్ కానీ, మన ఇంటి టెర్రస్ మీద ఉండే వాడి పడేసిన టైర్లు, కొబ్బరి చెప్పుల్లో ఉండే నీరు, సో ఇలాంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన ఇంటి పరిసరాలని డ్రైగా ఉంచుకోవడం అనేది ఈ డెంగ్యూ ఫీవర్ని ప్రివెంట్ చేయడానికి అనేది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అయితే ఈ డెంగ్యూ వైరసెస్లో 4 సీరో టైప్స్ ఉంటాయి. దీన్ని డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3, డెంగ్యూ 4 అంటుంటాం అన్నమాట. అయితే ఈ 4 వైరస్లలో ఏ వైరస్ వల్ల కూడా ఏ సీరోటైప్తో అయినా కూడా మనకి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క ప్రధాన లక్షణము జ్వరం. సో జ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, హెడేక్, అట్లాగే మన కంటి వెనుక భాగంలో ఉండే రెట్రోఆర్బిటల్ పెయిన్ అంటాము. ఈ హెడేక్ అనేది ఈ మన కంటి వెనుక భాగంలో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ డెంగ్యూ లక్షణాలు అనేవి మిగతా ఇన్ఫ్లుయెంజా, ఏ ఫ్లూ జ్వరాలలాగానే కొద్దిగా పోలి ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఈ డెంగ్యూ జ్వరంలో ఈ ప్రస్ఫుటమైన క్లినికల్ ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ ఏక్. అందుకే బ్యాక్ ఏక్ ఎక్కువ ఉండటం వల్ల దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటుంటాం అన్నమాట. సో ముఖ్యంగా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా నడుము నొప్పి, హెడేక్, అలాగే వామిటింగ్స్, మోషన్స్, కడుపులో తీవ్రమైన కడుపులో నొప్పి, సో ఇలా రకరకాలుగా ఈ క్లినికల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అయితే ఇందులో ఫస్ట్‌ది ఫెబ్రైల్ ఫేజ్ అంటాము. అంటే ముఖ్యంగా జ్వరము, నేను చెప్పిన ఇందాక ఒళ్ళు నొప్పులు, ఈ ఆకలి మందగించడం, వామిటింగ్స్, లెథార్జీ ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఈ ఫెబ్రైల్ ఫేజ్ కాస్త క్రిటికల్ ఫేజ్‌లోకి వెళ్ళిపోతుంది. క్రిటికల్ ఫేజ్‌లో ఏమవుతుందంటే ఈ ప్లాస్మా లీకేజ్ అని ఉంటుంది. దీంతోటి బీపీ పడిపోవడము, బీపీ బాగా పడిపోయినప్పుడు సర్క్యులేటరీ కొలాప్స్ రావడము, అలాగే ప్లేట్లెట్స్ పడిపోవడము, ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల బ్లీడింగ్ కాంప్లికేషన్స్, సో మన నోట్లోంచి ఓరల్ క్యావిటీలోంచి బ్లీడింగ్ కానీ, నల్లటి విరోచనాలు కావడము, ఒంటి మీద ఎర్రటి పొడలు రావడము, ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. ఇది క్రిటికల్ ఫేజ్. సో ఈ ఫేజ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం క్రిటికల్ ఫేజ్‌ని సరిగా మేనేజ్ చేయని పక్షంలో కానీ, నెగ్లెక్ట్ చేసిన పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకమయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఈ క్రిటికల్ ఫేజ్ తర్వాత రికవరీ ఫేజ్ అని ఉంటుందన్నమాట. సో రికవరీ ఫేజ్‌లో యూజువల్‌గా జ్వరం తగ్గిపోవడము, బీపీ నార్మల్ అయిపోవడము, పేషెంట్‌కి ఆకలి పెరగడము, సో నెమ్మది నెమ్మదిగా ఈ క్రమేణా పేషెంట్ రికవరీ కావడం అనేది జరుగుతుంటుందన్నమాట. అయితే డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్ళందరికీ హాస్పిటలైజేషన్ అవసరం ఉండదండి. ఇందులో మైల్డ్ సింప్టమ్స్ ఉండే వాళ్ళకి, అంటే కేవలం జ్వరం ఉండి, ఒళ్ళు నొప్పులు ఉండి, ఇంటి దగ్గర ఉండి కూడా మనము ఈ వైద్యం చేసుకోవచ్చు. ఏది మైల్డ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు. అంటే పేషెంట్ మైల్డ్ సింప్టమ్స్ అంటే ఉట్టి జ్వరం మాత్రమే ఉండడము, పేషెంట్ ఓరల్‌గా ఆహారం తీసుకోగలగడము, బ్లడ్ ప్రెషర్ నార్మల్‌గా ఉండడము, లేచి తిరగగలగడము, ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకొని, జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ లాంటి జ్వరం మాత్రం వాడుకొని ట్రీట్మెంట్ ఇంటి దగ్గర కూడా పొందవచ్చనమాట. అయితే ఈ జ్వరం తగ్గే పరిస్థితుల్లో, అంటే జ్వరం వచ్చిన తర్వాత 3-5 రోజుల్లో లోపల తర్వాత ఈ జ్వరం తగ్గే సమయంలో ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంటాయి. దీంట్లో ఈ ప్లాస్మా లీకేజ్ అనేది జరుగుతుంటుందనమాట. అంటే ప్లాస్మా అనేది క్యాపిలరీస్ నుంచి లీక్ కావడం వల్ల ఏమవుతుందంటే బీపీ పడిపోతుంది. సో బీపీ పడిపోయినప్పుడు ఈ కిడ్నీస్‌కి ఇంపార్టెంట్ ముఖ్యమైన అవయవాలన్నిటికి కూడా బ్లడ్ సప్లై ఆగిపోయి, ఆ అవయవాలు పనిచేయడం ఆగిపోతుందనమాట. అంటే దీన్ని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటారు. ముఖ్యంగా లివరు,
కిడ్నీ, సో ఇలాంటి ఆర్గన్స్ దెబ్బతింటూ ఉంటాయన్నమాట. అలాగే ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల బ్లీడింగ్ కాంప్లికేషన్స్ వస్తుంటాయన్నమాట. సో బ్లీడింగ్ మనం వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఓరల్ మ్యూకస్ మెంబ్రేన్స్ నుంచి కానీ, ఇంటెస్టైనల్ నుంచి కానీ ప్లేట్లెట్స్ బాగా పడిపోయినప్పుడు 5,000 నుంచి 10,000కి పడిపోయినప్పుడు బ్రెయిన్‌లో బ్లీడింగ్ కావడం గానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయన్నమాట. అయితే మనం జ్వరం తగ్గుతున్న సమయంలో పేషెంట్‌కి ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో! జ్వరం తగ్గిపోయింది, ఇంక నేను నార్మల్ అయిపోయాననే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఈ సమయంలోనే ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఈ డాక్టర్ సూపర్విజన్ అనేది ఎంతో అవసరం అనమాట. ఒకవేళ ఈ క్రిటికల్ ఫేజ్‌ని గనక మనం అధిగమించగలిగితే, మనకు డెంగ్యూ బారి నుంచి రక్షించుకోవచ్చనమాట. అయితే ఈ డెంగ్యూ జ్వరానికి ఈ ప్రివెన్షన్ ఏంటి? సో ఇది మనకందరికీ తెలుసు. ఇది మస్కిటో బైట్ ద్వారా వస్తుంది కాబట్టి. సో మస్కిటో ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ ప్రివెన్షన్. నేను ఇందాక చెప్పినట్టుగా మన పరిసరాలని డ్రైగా ఉంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. సో వారానికి ఒక రోజన్నా సరే ఒక డ్రై డేగా పాటించాలి. మన ఇంటి చుట్టూ పరిసరాలన్నీ గూడా అన్నీ నిల్వ ఉండే నీళ్ళు ఇట్లాంటివన్నీ గూడా క్లీన్ చేసేసుకొని డ్రై డే పాటిస్తే గనక మనం కొంతవరకు ఈ దోమల ఈ వ్యాప్తిని అరికట్టవచ్చనమాట. అలాగే పర్సనల్ ప్రొటెక్షన్ అంటే మన దోమలను కాటు నుంచి రక్షించుకోవడానికని ఈ మస్కిటో రెపెలెంట్స్, మస్కిటో నెట్స్, అలాగే ఇంటికి విండోస్‌కి నెట్స్ వాడటము. సో మనం ధరించే వస్త్రాలు మన బాడీని సాధ్యమైనంత వరకు ఎక్కువ కవర్ చేసే వస్త్రాలు ధరించడము. ఇలా చేయడం వల్ల మనకి పర్సనల్ లెవెల్‌లో ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. అట్లాగే పబ్లిక్ హెల్త్ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ దోమల సంతతిని వ్యాప్తి అరికట్టడానికి ఈ మన ఫ్రీక్వెంట్ ఫాగింగ్ చేయడము, ఇలా చేయడం వల్ల మనం డెంగ్యూ జ్వరాన్ని అరికట్టగలుగుతాం. అలాగే ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు డెంగ్యూకి కొత్తగా వ్యాక్సిన్స్ కూడా కనుక్కున్నారు. అయితే ఇవి అన్ని దేశాల్లో అవైలబిలిటీ లేదు. కొద్ది కంట్రీస్‌లోనే ఇప్పుడిప్పుడే ఈ వ్యాక్సిన్ వాడటం అనేది మొదలవుతా ఉంది. అయితే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి ప్రివెన్షన్. సో ప్రివెంట్ చేయాలంటే ఇది మనకి దోమలు వస్తుంది కాబట్టి, ఈ దోమల వ్యాప్తిని అరికట్టడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అయితే అంతేకాకుండా ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డెంగ్యూ జ్వరంలో ఈ ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి. సో ప్లేట్లెట్స్ పడిపోగానే చాలా కంగారు పడిపోతుంటారు. సో అయితే చాలా మందిలో గూడా ఈ ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళలో అతి తక్కువ శాతం మంది మాత్రమే ఈ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ప్లేట్లెట్స్ పడిపోయినంత మాత్రాన గాబరా పడి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే ప్లేట్లెట్స్ తక్కువున్నాయని ప్లేట్లెట్స్ ఎక్కించమని డాక్టర్స్‌ని బలవంతం చేయడం కూడా అది మంచిది కాదు. ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కించాలి అనేది అది డాక్టర్ నిర్ణయానికి వదిలేయాల్సిందనమాట.